కోటి రూపాయల విలువైన గవిమఠం భూములకు కబ్జా నుంచి విముక్తి కలిగింది. అన్యాక్రాంతం కాకుండా భూములు కాపాడామని మఠం ఉత్తరాధికారి రాజేంద్ర స్వామి వెల్లడించారు. ఆ భూమిని తిరిగి మఠం పేరుతో నమోదు చేయించామని వివరాలు వెల్లడించారు. కర్ణాటకలో ఉన్నటువంటి భూముల్ని చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకు కృష్ణరాజపురం గ్రామంలో ఉన్నటువంటి 39వ సర్వే నంబరు 10 ఎకరాల భూమి, సుమారు 80 లక్షలు విలువైనటువంటి భూమి, దాన్ని రక్షించడం జరిగినది. జాగిరబుడ్డేనల్లి గ్రామంలో ఉన్నటువంటి అర్చకులు సిద్ధయ్య స్వామి వారి పేరుతో 2003లో మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు నేను దాన్ని వేసి అర్చకుడికి అనుభవించడానికి హక్కు ఉందే తప్ప వారి పేరుతో మార్చుకోవడానికి కానీ వాళ్ళు అమ్మడానికి కానీ అధికారం లేదు. కాబట్టి ఇది మన పేరుతోనే, మన మఠం పేరుతోనే చేసుకోవాలని నేను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిత్రదుర్గ వాళ్ళ దగ్గర కేసు నంబర్ 16/2005 కేసు నంబర్ నమోదు చేయగా స్పెషల్ డిప్యూటీ కమిషనర్ గారు మన వాదోప విధాలను విని రికార్డ్స్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇది మఠానికి చెందినది, వారు కింద చేసినటువంటి ఆదేశం అది రద్దు చేపరుస్తూ ఈ గవిమఠం కరిబసవ స్వాములతో ఈ ఆస్తిని సర్కారీ రికార్డులో నమోదు చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆదేశించినారు. కాబట్టి ఇట్లా 10 ఎకరాల భూమిని రక్షించినాను.